రేపు భారత్ బంద్. సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పుకు నిరసనగా ఎస్సీలు ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పుపై ఓ వర్గంపై నిరసన వ్యక్తమవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ ఎస్టీల్లో విభజన ఏర్పడుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ బచావో సంఘర్షణ్ సమితి రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని రిజర్వేషన్ బచావో సంఘర్షణ్ సమితి డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించాలని, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలని రిజర్వేషన్ బచావో సంఘర్షణ్ సమితి కోరుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నాయను ఏంటంటే రేపు 21 నాడు జరిగే బంద్ పిలుపుకు శాంతియుతంగా చేయండి. మనం మన రిజర్వేషన్లను కాపాడుకోవాలి. ప్రభుత్వ ఆస్తులు ఏమీ ధ్వంసం చేయొద్దు. మనం శాంతియుతంగా చేయాలి. మనం శాంతియుతంగా చేసి జయప్రదం చేయాలని అన్ని జిల్లాల అధ్యక్షులను కోరుతున్నాను. మీరు వెనక ముందు ఆడకుండా నిదానంగా శాంతియుతంగా చేయాలని మన జిల్లా అధ్యక్షులను అందరినీ, కార్యకర్తలను అందరు కోరుకుంటున్నాం. ఏమి లేదు, ఏదంటే మన రిజర్వేషన్ల గురించి మనం కాపాడుకోవాలని, బాబాసాహెబ్ పెట్టిన రిజర్వేషన్లను కాపాడుకోవాలని మనం పిలుపునిచ్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పిలుపు వరకు మనం మంచిగా విశ్వాసంగా శాంతంగా ర్యాలీలు చేసి, ధర్నాలు చేసి బంద్ పిలుపును పాటించి విజయవంతం చేయాలని మేము కోరుతున్నాము. మాలమానాడు కార్యకర్తలను అందరినీ కోరుతున్నామని కూడా చెప్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.